నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నా కేస్ స్టడీ చెప్పేటప్పుడు కొన్ని పర్సనల్ థింగ్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో యూట్యూబ్ లో అప్లోడ్ చేయకుండా ఉంటే బెటర్ అని నా opinion. ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కదా, ఎందుకంటే మేము ఖచ్చితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి కదా కేస్ స్టడీ కోసం. ఓకే సార్. సరేనా? అందుకే జస్ట్ మీ ఇష్టం సార్ అది. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. నేను మీ ప్రైవసీ పోయే విధంగా దాని వల్ల బెనిఫిట్ పొందాలని నేను అనుకోవట్లేదు. ఓకే, నేను జస్ట్ చెప్తున్నాను మీ ప్లానటరీ పొజిషన్ ద్వారా మనం చెప్పిన ప్రిడిక్షన్స్ వల్ల ఒక 4 విషయాలు ఎవరైనా నేర్చుకోగలగడానికి, అలానే మనం యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి, ఇప్పుడు నేను టూల్ ఇచ్చేసాను మీరు వాడుకోండి ఇది బాగా పనిచేస్తుందని చెప్పే కన్నా, ఇదిగో ఈ టూల్ నేను వాడాను, ఇదిగో చెప్పగలిగాను, మీరు చూసారు కదా, ఇప్పుడు మీరు కూడా వాడుకోగలుగుతారు కదా అని ఒక ప్రజెంటేషన్ లాగా చెప్పడానికే ఈ వీడియోస్ని స్టెప్ బై స్టెప్ బర్త్ టైం రెటిఫికేషన్ అని, తర్వాత లైట్ గ్రాఫ్స్ అని, తర్వాత పర్ఫార్మెన్స్ గ్రాఫ్స్, తర్వాత ప్రోగ్రెస్ ఒక్కొక్కటి తీసుకొద్దాం అనేది ఐడియా అనమాట. అంతే. బర్త్ డీటెయిల్స్ చెప్పు. ఫిబ్రవరి 2007. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మళ్ళీ. ఫిబ్రవరి 2004 ఫిబ్రవరి. డేట్? నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. కాల్ చేయొచ్చా? కట్ చేస్తా అంటే చేయండి. ఓకే రైట్, వెయిట్ చేస్తా. వినిపిస్తుందా క్లియర్గా? సార్ ఇప్పుడు ఫైన్. ఓకే, వెరీ గుడ్. సో 7th ఫిబ్రవరి 2004 తిరుపతి, మధ్యాహ్నం 3:29, అంతేనా? అంతే సార్. ఓకే. సో ఇది పేరెంట్స్ నోట్ చేసిందా, ఏమైనా డిఫరెన్స్ ఉందా టైంలో? ఇది మా తాతగారు నేను పుట్టినప్పుడు నోట్ చేశాను సార్, దగ్గరుండి చూసి. ఓకే, రైట్. అదే ఫాలో అయిద్దాం. మిథున లగ్నం వచ్చింది, తర్వాత కేతు నక్షత్రం మగా నక్షత్రం 3వ పాదం వచ్చింది కదా? అవును సార్. ఓకే, చెప్పాలి. క్వశ్చన్ ఏంటిది సార్? మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు మెయిన్ గా కెరీరే సార్. నాకు చిన్నప్పటి నుంచి జనరల్ గా ఏం చేస్తున్నా కూడా లైక్ బాగా చదువుకుంటున్నా, లేకపోతే ఎగ్జామ్స్ లో అంటే బాగా చదువుకుంటాను సార్, కాకపోతే ఎగ్జామ్స్ విషయంలో నేను బాగా రాసినా కూడా ఏదో ఒక విధంగా బ్యాడ్ లక్ వస్తుంది సార్. బ్యాడ్ లక్ అంటే తక్కువ మార్కులు వస్తున్నాయా? అవును సార్. ఓకే. ఓవరాల్ గా నాలెడ్జ్ అయితే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నేను క్లాస్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవే వచ్చేవాడిని అనమాట 10th వరకు. ఇప్పుడు ఏం చేశారు? ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ చదువుకుంటున్నాను సార్, సిఎస్సి. ఓకే, ఎన్నో ఇయర్? ఫైనల్ ఇయర్ సార్. జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు ఏమన్నా అడిషనల్ గా ఏమన్నా కోడింగ్ కూడా నేర్చుకున్నారా? పర్సనల్ గా కూడా నేర్చుకున్నాను సార్ నేను కోడింగ్. ఇప్పుడు ఏం ప్లాట్ఫామ్ లో ఉన్నారు? పైథాన్ అంటే ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాం సార్, అంతే. ప్లాట్ఫామ్ లో ఏం లేదు. ప్లాట్ఫామ్ జస్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు నేర్చుకున్నాను సార్. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అది డాకర్ ఇట్లాంటివి చేస్తారు కదా సార్, దానికి సంబంధించి నేర్చుకున్నాను. డాకర్ అంటే దేనికి సంబంధించింది అది? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సార్ అది. ఓకే, రైట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో డాకర్ అది ఏం చేయగలుగుతుంది? అది అంటే అంత డీప్ గా నేర్చుకోలేదు సార్. యాక్చువల్ గా మెయిన్ గా నేర్చుకునేది ఏంటంటే కోడింగే సార్. ఈ కోడింగ్ మీదనే. సి మీదనా? C++ తో స్టార్ట్ చేస్తారు కదా? జావా సార్. జావా మీద నేర్చుకున్నారు. ఓకే, రైట్. జావా బాగా వచ్చింది సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ ఏంటంటే మెయిన్ గా కెరీర్ సార్. ఇప్పుడు నా కెరీర్ రాబోయే మంత్స్ లో ఎలా ఉంటుంది, రాబోయే ఇయర్స్ లో ఎలా ఉండొచ్చు అని. లైక్ చిన్నప్పటి నుంచి అంతా లైక్ నాది హార్డ్ వర్క్ ఉంది కానీ రిజల్ట్ లేదు సార్, అది ప్రాబ్లం అన్నమాట. చిన్నప్పుడు కూడా 80 మార్కులు వస్తాయి అన్న దగ్గర 60 వస్తున్నాయి, అంతేనా? అవును సార్, అట్లానే ఉంది. నెక్స్ట్ నేను మెయిన్ ఏంటంటే కెరీర్ ని డైవర్ట్ చేద్దామా అనుకుంటున్నాను సార్. ఇంకా ఓకే, డైవర్ట్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, స్టడీస్ రెండు అంటే బాగా ఇంట్రెస్ట్ సార్. ఓకే. అయితే 9th 10th వచ్చేసరికి నేను చిన్నప్పటి నుంచి రెండు బాగా చేసేవాడిని, కానీ 9th 10th ఆ టైం వచ్చేసరికి ఇంకా స్పోర్ట్స్ ఇవన్నీ పక్కన పడేసి బాగా స్టడీస్ మీద ఫోకస్ చేశాను. కాకపోతే ఇంకా స్టడీస్ లో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి చాలా ఫెడ్ అప్ అయిపోయింది సార్ నేను. చదవకూడదు అనుకున్నారా?
ఇంకా స్పోర్ట్స్ ని కెరీర్ కి తీసుకుందాం అనుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు చదువు ఆపేసేసి స్పోర్ట్స్ సైడ్ కోడింగ్ ఇవేమి కాకుండా స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అంతేనా? అంతే సార్, చదువు అయిపోయింది సార్, ఇంకా బీటెక్ తో ఫినిష్ చేసేస్తున్నాను. బీటెక్ ఫినిష్ ఫైనల్ ఇయర్. చేసేసి మళ్ళీ స్పోర్ట్స్ సైడ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. అవును సార్, అవును. స్పోర్ట్స్ అంటే ఏంటిది? క్రికెటా ఏంటిది అది? అంతే సార్, క్రికెట్. ఓకే ఓకే. క్రికెట్ లో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు 20 years అయిపోయాయి. సో ఇప్పుడు దానిలో ఒక్కొక్కటి లెవెల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ ఇది అని. సో ఫస్ట్ లెవెల్ ఏం చేయాలి? ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఇప్పుడు క్లబ్ లెవెల్లో ఆడాలి సార్ ఇప్పుడు జనరల్ గా. ఓకే. తర్వాత క్లబ్ లెవెల్లో ఆడితే ఇంకా డిస్ట్రిక్ట్స్, జోన్స్ అట్లా ఉంటాయి సార్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్ కి రంజీకి వెళ్ళాలి. రంజీ ట్రోఫీస్. ఓకే. తర్వాత రంజీకి వెళ్ళాక ఇంకా రంజీలో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఇంకా తీసుకుంటారన్నమాట ఇండియన్ టీమ్ లోకి వెళ్తే, ఐపీఎల్ లోకి. ఇట్లా ఇంకా రంజీ మెయిన్ గేట్వే అనమాట ఇట్లాంటి వాటి మిగిలిన ఛానల్స్ అన్నిటికీ. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తే ఇదంతా ప్రాసెస్ ఎన్ని ఇయర్స్ పడుతుంది? 5 years పడుతుందా? 10 years పడుతుందా? ఎన్ని ఇయర్స్ పడుతుంది రంజీ లెవెల్? నిజం చెప్పాలంటే యాక్చువల్ గా కరెక్ట్ గా బాగా ఆడితే మాత్రము ఒక 4 years లో వెళ్ళొచ్చు సార్. స్టార్ట్ చేసాము అనుకుంటే బాగా ఆడితే 4 to 5 years లో వెళ్ళొచ్చు. 4 to 5 years. లేదు మనకంత లైక్ మనం అంత పర్ఫామ్ చేయలేకపోతున్నాము రెగ్యులర్ గా, అంటే బ్యాట్స్మెన్ అవుదాం అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ ని తీసుకుంటే రెగ్యులర్ గా స్కోర్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను అని అనుకుంటే వాళ్ళు చాలా కష్టం అనమాట. 10 years అయినా కూడా కష్టమే వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది సార్ ఆబ్వియస్లీ. అవునవును, కాంపిటీషన్ ఏవి ఉంటుంది. మరి వాట్ అబౌట్ పాలిటిక్స్? అంటే ఫైనాన్షియల్ గా ఫండింగ్ ఇవ్వడం కానీ, లేదంటే ఇప్పుడు వేరే వాళ్ళు రికమెండ్ చేయడం కానీ ఇలాంటివి ఉండేవి, అట్లాంటివి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? అలాంటిది నేను ఎవరో ఒకళ్ళు రెప్యూటెడ్ కోచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అయ్యి అడుగుదాం అనుకుంటున్నాను సార్, ఇట్లా ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే. ఒకవేళ ఐ ఫీల్ లైక్ నేను కొంచెం టాలెంటెడ్ నాకు అనిపిస్తుంది సార్. సో వాళ్ళని అడుగుతాను, ఇట్లా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లైక్ నాకు అర్థమైంది, నేను కొంచెం రీసెర్చ్ చేశాను సార్ దీని మీద. మధ్యలో పాలిటిక్స్ వల్ల మనం ఏమైనా ఆగిపోవాల్సి వస్తుందా? అది నా క్వశ్చన్. అలా అంటారా? సో అయితే నేను తెలుసుకున్న ప్రకారము మనము బెస్ట్ గా ఆడితే మాత్రం పాలిటిక్స్ అంతగా పనిచేయవు సార్. మనం యావరేజ్ గా ఆడుతున్నాము అంటే పాలిటిక్స్ ఆబ్వియస్లీ పని చేస్తాయని అనుకుంటున్నాను. అంటే యావరేజ్ గా ఆడుతుంటే పాలిటిక్స్ వల్ల మనల్ని వెనక్కి నెట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ అవన్నీ సపోర్ట్ ఉంటది కాబట్టి. అవును. అదే కనుక మనం బెస్ట్ గా ఆడితే పాలిటిక్స్ ఎంత రోల్ ప్లే చేసినా కూడా ఇప్పుడు బెస్ట్ పర్సన్ అయితే ఆబ్వియస్లీ సెలెక్ట్ చేస్తారు కదా సార్ అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ నేను రీసెర్చ్ చేశాను దీని మీద, సో అదైతే నిజమని అనుకుంటున్నాను సార్ నేను. ఓకే. మరి ఈ లైన్ లో మనకి సపోర్ట్ చేయడానికి మెంటర్షిప్ లాగా వేరే వాళ్ళు మన రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నారా, లేదంటే మనమే డైరెక్ట్ గా వెళ్ళి ట్రై చేయాల్సిందేనా? నేనే డైరెక్ట్ గా ట్రై చేయాలి సార్, కాకపోతే మా ఫాదర్ ని కొంచెం అడగాలి. వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు రెగ్యులర్ పాత్ ఆఫ్ కెరియర్ కాకుండా వేరే రూట్ లో ఇది ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వాళ్ళ సపోర్ట్ కొంచెం భయపడుతున్నారు సార్. మరి 4 years 5 years పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఏం జరుగుతుంది? 4 years 5 years ఇప్పుడు 16 కూడా కాదు, 15 కూడా కాదు, 20 కాబట్టి ఇప్పుడు 5 years ఇన్వెస్ట్ చేస్తారు, 25 years అవుతుంది. 25 years కి ఒకవేళ కనుక ఆపర్చునిటీ అనుకున్నంతగా వర్కౌట్ కాకపోతే లాజికల్ గా మళ్ళీ ఇంకో 5 years మళ్ళీ కోడింగ్ నేర్చుకోవాలి. అప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. మళ్ళీ మ్యారేజ్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఇది చేయాలా అది చేయాలని కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తాం, అంతే కదా? సార్ అలా ఏం లేదు సార్, ఇంకా ఒకటే గోల్ ఉంది. ఇంకా అంటే నేను ప్రాక్టికల్ పాసిబిలిటీ చెప్తున్నాను. ఈ 5 years లో మనం టార్గెట్ పెట్టుకొని 5 years లో ఫైనల్ చేయాలి. అవును, మీరు చెప్పిన పాసిబిలిటీ కూడా నేను చాలా సార్లు ఆలోచించాను సార్. కాకపోతే నేను ఏమనుకుంటానంటే నాకు కొంచెం ఎట్లా అంటే కొంచెం నమ్మకం ఉంది సార్ మీ మీద. మీకు కాన్ఫిడెన్స్ దగ్గరికి. ఓకే ఓకే, మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. అర్థమైంది. అవును సార్, ఒక రెప్యూటెడ్ కోచ్ దగ్గరికి నిజంగా వెళ్ళి నేను నేను ఏ పర్స్పెక్టివ్ లో స్ట్రాంగ్ గా ఉన్నానో కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఏ పర్స్పెక్టివ్ లో వీక్ గా ఉన్నాను, ఏ పర్స్పెక్టివ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాను, అక్కడ ఎందుకు స్ట్రాంగ్. ఈ కోర్స్ కి ఎంత ఇన్వెస్ట్ చేయాలి మరి? ఇప్పుడు ఒక రెప్యూటెడ్ కోచ్ అంటే మరి కోచ్ కూడా చార్జ్ చేస్తారు కదా? ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ క్లబ్ తరపున ఆడాలనుకుంటున్నాను అని అడుగుతాను సార్. ఓకే. నేను కోచింగ్ తీసుకోను, నేను ఆబ్వియస్లీ బాగానే ఆడుతున్నాను అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఈ కోచింగ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే స్కిల్ సెట్ ఉందో అది మీరు ఇండివిజువల్ గా మామూలుగా ఎట్లా నేర్చుకున్నారు?
ఇండివిజువల్ గా నేర్చుకున్నాను సార్. నేను దీని గురించి బాగా రీసెర్చ్ చేసి నేర్చుకున్నాను సార్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ట్రై చేద్దాం హారోస్కోప్ పరంగా. ఇంతకు ముందు ఎలా వెళ్ళింది, ఇప్పుడు ఎలా ఉంది, ఫర్దర్గా ఎలా ఉంది, అసలు మనకి ఈ స్పోర్ట్స్ అనే సెక్టార్ మనకి ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలియాలి. నా దగ్గర స్పోర్ట్స్ చార్ట్ చాలా తక్కువ ఉన్నాయి. నేను ఎక్కువ అంటే ఎవరన్నా ప్రొఫెషనల్ క్రికెటర్స్వి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్స్ని గ్రాప్ చేసి ఏమీ ట్రై చేయలేదు. జనరల్గా మనకు వచ్చిన స్కిల్ సెట్తోనే మనం ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. మిథున లగ్నం అయ్యింది, నేనేం కరెక్ట్ చేయలేదు. మోస్ట్లీ ఐ బిలీవ్ దిస్ రైట్ టైం అనుకుంటున్నా. 1-2 minutes అటు ఇటు ఉంటుంది అనుకుంటున్నాను. మోస్ట్లీ మా తాతయ్య దగ్గర నుండి చూసారు, దగ్గర నుండి కరెక్ట్ చేస్తాను. కరెక్ట్. సో మిథున లగ్నం రాహు నక్షత్రంలో పడితే శని కూడా 9th లార్డ్ కంజాయిండ్ అయ్యి లగ్నం మీద ఉన్నాడు అనమాట. సో 9th లార్డ్ లగ్నం మీద ఉండడం మంచిదే. సో జన్మ లగ్నం అది ఒక బాలారిష్ట దోషం అయినప్పటికీ ఆయన వక్రించిన ఆయన స్టార్ లార్డ్ అయిన రాహు లాభంలో లాభాధిపతితో కలిసి ఉన్నాడు. ఈ మిథున లగ్నానికి అష్టమాధిపతి అనేవాడు, భాగ్యాధిపతి అనేవాడు. సో అష్టమంలో వేరే గ్రహాలు ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి అవుతాడు. ఇక్కడ ఇంకోటి విచిత్రం ఏంటంటే లగ్న అష్టమాధిపతుల పరివర్తన యోగం ఉంది. లగ్నాధిపతి అష్టమంలోను అష్టమాధిపతి లగ్నంలోనూ ఉన్న వాళ్ళకి మంచి పట్టుదల మొండితనం విపరీతంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నది అయ్యేంత వరకు తప్పన నిద్రపోరు అనమాట జనరల్గా. ఓకే, సో మంచి కాంబినేషనే. కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ లైఫ్లో త్వరగా రిజల్ట్ ఇవ్వనివ్వదు. తర్వాత సాటర్న్ కనెక్టెడ్ టు లగ్న కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్లో లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సరే చూద్దాం. తర్వాత ఈ యొక్క శుక్రుడు దశమంలో ఉన్నాడు. దశమంలో ఉన్న శుక్రుడు వక్రించిన శని నక్షత్రంలో ఉన్నాడు. కానీ లగ్నం మీద ఉన్నాడు, కానీ కొంచెం వ్యయభావంలో ఉన్నాడు. కానీ రాహు నక్షత్రమే కానీ సరే పోనీలే అనుకున్నా కూడా అది ప్రోగ్రెస్ అయ్యి వెనక్కి వెళ్తుంది కాబట్టి 5 degrees వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే 3.2 degreesలో ఉండాలి. సరే, అంటే ఏంటంటే పంచమాధిపతి వ్యయాధిపతి అనేవాడు దశమంలో ఉన్నాడు. దశమంలో శుక్రుడు ఉండడం వల్ల మంచిదే, పాజిటివ్. అది కోణాధిపతి కేంద్రాధిపత్యం పట్టాడు. బట్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత చెప్పండి. అక్కడ సాటర్న్ 30 days లో నార్మల్ ప్రోగ్రెస్ అయ్యారు సార్, నార్మల్ గా అయ్యారు, రెట్రోగ్రెషన్ పోగొట్టుకున్నారు అనమాట. 30 days లో కదా, ఇప్పుడు మనం 20 days లోనే ఉన్నాం కదా, 20 years కదా, అది సంగతి తర్వాత. నెక్స్ట్ కుజుడు ఈజ్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ కేతు. కేతు ఈజ్ పొజిటెడ్ ఇన్ 5th అనమాట. తర్వాత అంటే షష్టాధిపతి 5ని సిగ్నిఫై చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్ర గాట్ ఎగ్జాల్టెడ్. సో మార్సే లీడింగ్ అనమాట 11th బాగానే ఉంది. ఓకే, తర్వాత చంద్రుడు ఏం చెప్తున్నాడు, పంచమంలో ఉన్న కేతును. అంటే మనకి 6 ఈజ్ విన్నింగ్ అనమాట, అర్థమైందా? ఇప్పుడు మనకి 6 స్పోర్ట్స్ లో మనకు వర్కౌట్ కావాలంటే 6 రావాలి. 6 రావాల్సినప్పుడు 5 వస్తుంది మనకి, అర్థమవుతుందా? 5 వచ్చిందని అనుకో ఎదుటోడికి బెనిఫిట్ అయిపోతుంది కదా అది మనకు 5 వస్తే. సో చంద్రుడు ధనాధిపతి అనేవాడు, చంద్రుడు కూడా కేతుని సిగ్నిఫై చేశాడు. కేతు కూడా 5ని ఇండికేట్ చేశాడు అనమాట. సరే, ఓకే, చూద్దాం. తర్వాత కుజుడు యొక్క నక్షత్రంలో రవి ఉన్నాడు, తృతీయాధిపతి. అష్టమం తృతీయం అయితే అష్టమంలోకి వెళ్ళి ఉన్నాడు. సరే, రవి బుధులు ఉన్నారు. కుజుడు నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు లాభంలో ఉన్నాడు, మంచిది, సంతోషం. తర్వాత రవి నక్షత్రంలో, బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. సరే, అష్టమాధిపతి అష్టమానికి లగ్నాధిపతి అష్టమానికి రాశి పరివర్తనం అయ్యారు కాబట్టి ఇది కొంతవరకు వదిలేద్దాం. తర్వాత రాహుకేతు నక్షత్రాలతో డిస్టర్బ్ అయింది ఎవరు? గురువు వక్రించి రాహుతో సంబంధం ఉండడం వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది. సో మనకి దశమంలో ఉన్న గ్రహానికి దశమాధిపతికి రెండింటికి వక్రత్వ దోషాలు వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుంది, కళత్రకారకుడు సప్తమాధిపతి అవుతున్నాడు. ప్రొఫెషన్ డిలే అవ్వడం, ప్రొఫెషన్ వల్ల మ్యారేజ్ డిలే అవ్వడం. అంటే ఇప్పుడు మనం ప్లాన్ చేసుకున్న ప్లాన్కి రెండు కరెక్ట్ గానే ఉన్నాయి, అర్థమైందా? సో ఇది త్వరగా సెటిల్మెంట్ ఇచ్చేదానిలాగా కనిపించట్లేదు, అంటే కొంచెం ట్రికీగా కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు మనం చార్ట్ అయితే బాగుంది, చార్ట్ పర్వాలేదు, చార్ట్ బాగానే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్పోర్ట్స్ కాదు, ఇంకోటి ఏ గేమ్ ఆడినా ఇంకోటి ఏదైనా చేసి ఖచ్చితంగా సాధించగలుగుతాం అని చెప్తాను. ఓకే, కాకపోతే మనం టైం ఫ్లోని చూస్తే మనం అనుకున్న ఆస్పిరేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అనేది అర్థమవుతుంది. మార్స్ యురేనస్ వెల్ సెక్స్టైల్లో ప్లేస్ అయ్యారు, అసలు మార్స్కి ఎటువంటి అఫ్లిక్షన్ లేదు కాబట్టి సూపర్ అనమాట. కాకపోతే ఆయన 5ని మాత్రం సిగ్నిఫై చేస్తున్నాడు, 5 చెప్తున్నాడు అనమాట. సో మంచి ధైర్యము కాన్ఫిడెన్స్ అవన్నీ బాగా ఇస్తాడు అనమాట. కుజుడు బుధుడు కేంద్ర స్థితిలో ఉన్నారు, సో అదేమి డిస్టర్బ్ చేయట్లేదులే. రైట్, ఇప్పుడు మనకి అసలు ఫస్ట్ జరిగిన దశ కేతు దశ. కేతు స్టార్ని ఆక్యుపై చేసిన ప్లానెట్స్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ గురువు, వేర్ గురు రాహు ఉన్న స్టార్లో ఉండడం వల్ల కేతు దశ యావరేజ్ అనమాట. తర్వాత కేతు తర్వాత శుక్రుడు స్టార్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయి. శుక్రుడు ఇన్ ద స్టార్ ఆఫ్ శని లగ్నం మీద ఉన్నాడు. అంటే దీనివల్ల ఏమవుతుంది, శుక్రదశ కూడా మన డెసిషన్స్ మిస్టేక్స్
చేసేదానికి అవకాశం ఉంది. అందుకే స్కోర్ ఏమవుతుంది, పంచమాధిపతి వక్రించడం వల్ల, వక్రత్వ దోషాన్ని పొందడం వల్ల మనకి అనుకున్నంత ఎడ్యుకేషన్లో మార్క్ రావడానికి, తర్వాత ఎడ్యుకేషన్లో మధ్యలో బ్రేక్స్ రావడానికి ఇట్లాంటి వాటికి అవకాశం ఉంది. కానీ లగ్న భావంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మనం కష్టపడి తోస్తున్నాం అనమాట. అర్థమైందా? ఒక్కొక్క మెట్టు తోసుకుంటా వస్తున్నాం అనమాట. కనిపించింది కదా? అవును సార్, అవును సార్. ఇప్పుడు మనకి ఒక ఇంప్రూవ్మెంట్. సరే, ఇప్పుడు క్రికెట్ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, థాట్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? అది 2022 స్టార్ట్ అయింది సార్. బాగా 2022 స్టార్ట్ అయింది. 2022 వరకు జనరల్ గా బయట ఆడుకునేవాడిని కానీ ఎప్పుడు అంత ఇంట్రెస్టింగ్ సరే, ఒక ఇయర్ చెప్తాను. 2015-16 మధ్యలో ఇంట్లో ఫ్యామిలీలో కొంత ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు కానీ, ప్రోగ్రెస్ వచ్చినట్టు కానీ ఏమన్నా కనిపించిందా లేదా? అవును సార్, 15-16 బాగుంది సార్. 15-16 చదువు కానీ ఇంట్లో ఫైనాన్షియల్ గా కూడా ఇంప్రూవ్మెంట్ పాజిటివ్ చెప్తాను. నేను 2015 నుంచి 2020 వరకు స్టడీస్ కూడా అంటే ఇది చదువుకోవాలనుకున్నప్పుడు అది వచ్చేసేది, హెల్త్ బాగుండేది అన్నిట్లో. 2015-2020 వరకు చాలా బాగుండేది నాకు టైం అంతా. అసలు మంచిగా వెళ్ళింది. ఓకేనా? దాని తర్వాత ఇంట్లో కూడా పరిస్థితులు బాగుండేది సార్ అప్పుడు. దాని తర్వాత చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్క్స్ ఇవన్నీ కూడా మంచిగా వెళ్ళాయి. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్క్స్ టెక్స్టైల్ ఇచ్చాడు, అవన్నీ బాగా వెళ్ళాయి. కానీ ఎప్పుడైతే 22 స్టార్ట్ అయిందో ప్రోగ్రెసివ్ సన్ కరెక్ట్ గా క్రికెట్ లోకి దిగారు మీరు. అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ సన్ రెట్రోగ్రేడ్ సాట్రాన్కి ట్రైన్ ఇచ్చాడు. రెట్రోగ్రేడ్ సాట్రాన్కి గనక ట్రైన్ ఇస్తే మన దగ్గర ఆర్గనైజింగ్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ స్టెప్ క్రికెట్లోకి దింపాడు. సాట్రన్ భుక్తి జరుగుతుంది. సాట్రన్ స్టార్ని ఎవరు కూడా ఆక్యుపై చేయలేదు. సాట్రన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, రాహు ఇన్ ద 11th. ఓకే, అంటే మనదాన్ని ట్రాక్ చేంజ్ చేశాడు. ట్రాక్ అంతా అనుకూలంగా లేదు అంటే క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది? ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటలు మెర్క్యూరీకి ఫస్ట్ స్క్వేర్ అవుతుంది, తర్వాత యురేనస్తో సెక్స్టైల్ ఇస్తుంది. కానీ ఫస్ట్ మార్స్ని కంజైన్ చేసి ఇవ్వాలన్నమాట. మార్స్ ఏమవుతున్నాడు? సన్కి స్క్వేర్ ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ తర్వాత మనకు మళ్ళీ ఫేవరబుల్ ఆస్పెక్ట్ ఏమీ పడలేదు. దానికి తోడు 2026లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుతుంది. అంటే మనం కొత్త ట్రాక్లోకి వెళ్ళబోతున్నప్పుడు ఓ వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏది స్టార్ట్ చేసినా ఒక నెక్స్ట్ 5-10 ఏళ్ళు గట్టిగా బలంగా టైం ఉండాలి. ఒక 4 ఏళ్ళు ప్రాక్టీస్ చేసాం, ఇంకో 5 ఏళ్ళు మరి మనకి పొజిషన్ రావాలిగా. నువ్వు బాగా చదువుకున్న తర్వాత ఆపర్చునిటీ రాకపోతే యూజ్ ఏంటిది? అట్లా. సో అక్కడ మనకి ఏమవుతుంది? 2026 ఫిబ్రవరి నుంచి 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ జరుగుతుంది. కాబట్టి 2028 వరకు కూడా మనకి ఫేవరబుల్గా స్టెప్ తీసుకోవట్లేదు అనమాట. ఇది ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అసెండెంట్కి ట్రైన్ ఇవ్వాలి, మళ్ళీ సెటరైట్ చేయడానికి అసెండెంట్కి సన్ ట్రైన్ ఇవ్వాలి. అంటే కెరియర్ అనేది 2028లోనే మనకి స్టెప్ తీసుకోబోతుంది. సన్ దశ వస్తుంది 27కి. సన్ యొక్క స్టార్ లార్డ్, సన్ స్టార్ని ఆక్యుపై చేసిన ప్లానెట్ ఏకైక ప్లానెట్ మెర్క్యూరీ. సన్ స్టార్ లార్డ్ మార్స్, రాహు లాభంలో ఉన్నారు. ఇది బాగుంది. కాబట్టి ఏంటంటే ఇది సన్ దశ లిఫ్ట్ చేయాలన్నమాట. అర్థమైందా? సన్ దశ ఏదైతే ఉన్నదో లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే సన్ స్టార్ లార్డ్ బాగున్నాడు కాబట్టి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ మార్స్ జరిగినా యురేనస్తో సెక్స్టైల్ ఇస్తాడు. ఇక్కడ 6.31 డిగ్రీస్కి మెర్క్యూరీ ఉన్నాడు, 6.41 డిగ్రీస్కి మూన్ ఉన్నాడు అనమాట. 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ జరిగినా ఇటు మూన్ ట్రైన్ జరుగుతుంది. అంటే ఏంటిది? మనకి కేక్ వాక్ కాదు, చాలా హార్డ్ వర్కింగ్ చూపిస్తూ ఉంది. అంత ఈజీ కాదనమాట. అంటే ఏంటిది? మనము గట్టిగా ఏదన్నా మిరాకిల్ చేస్తే తప్ప బయటకు వచ్చే విధంగా కనబడట్లేదు. అంత టఫ్గా ఉందన్నమాట ప్రోగ్రెషన్. కాబట్టి ఇక మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్ని, అదే డెస్టినీ రీరైటింగ్ టైప్లో మీరు ఏదైనా మిరాకిల్ చేస్తే తప్ప అది అంత ఈజీగా కాదు. ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ కూడా సన్కి స్క్వేర్ అవుతున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ని ట్రికీ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి 2029 వరకు కూడా అది అంటే ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైతే క్రికెట్ ఆడదాం అనుకున్నామో, లేదంటే ఒక స్పోర్ట్స్లో గట్టిగా చేద్దాం అనుకున్నామో, టైం సీక్వెన్స్ అనేది 2022 నుంచి లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి అది సీక్వెన్షియల్గా పోవట్లేదు. ఇప్పుడు వీనస్ ఎవరు? 9th అండ్ 8th లార్డ్ స్టార్లో ఉన్నాడు. సో అది రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ పార్ట్లో ఫైనాన్షియల్గా ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చాడు. సెకండ్ పార్ట్లో మీరు అన్నట్టు హెల్త్ అంటే ఏమి హెల్త్? చిన్న ఇష్యూసా? అంత పెద్దగా ఏం లేదు కదా. ఏమేమి ఇష్యూస్ వచ్చాయి? చాలా బాగా వచ్చినాయి సార్ హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు ఏమేమి వచ్చాయి? నాకు
ఇప్పుడు కోవిడ్ వచ్చింది, నెక్స్ట్ టీబీ వచ్చింది, నెక్స్ట్ బాగా విటమిన్ డెఫిషియన్సీ వచ్చేసారు. నెక్స్ట్ ఏంటంటే కోల్డ్, విటమిన్ డెఫిషియన్సీయా? కోల్డ్ కాదు సార్, కోవిడ్. కోవిడా? ఓకే ఓకే, కోవిడ్ అందరికీ వచ్చిందిలే, సరే ఓకే రైట్. విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది, ఇంకా నెక్స్ట్ టీబీ వచ్చింది సార్. టీబీ వచ్చింది అంటే బ్రీతింగ్ రిలేటెడ్ అది ఎఫెక్ట్ పడింది. నెక్స్ట్ ఇదేంటిది బ్యాక్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా వచ్చినాయి సార్ ఆ టైంలో. బ్యాక్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయా? అంటే బ్యాక్ బల్జ్ అయిపోయిందంట సార్ నాకు, బ్యాక్ బాగా. ఓకే. సో ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ, అది కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది సార్ అక్కడ. మరి స్పోర్ట్స్ ఆడాలంటే ఫిజికల్లీ హైలీ ఫిట్ ఉండాలి కదా మరి. అవును సార్, అవును. మరి అలాంటప్పుడు నెక్స్ట్ నేను ఎలా ఇంకా ఐ ప్రాబ్లం కూడా బాగా. ఇక్కడ ఏంటంటే 8th లార్డ్ ఎప్పుడైతే రెట్రో అయ్యాడో అప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనకి స్పైన్, బ్యాక్ బోన్ ఇట్లాంటివి చెప్తారు కదా, అట్లాంటి కొంత ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడంతా సెట్ అయింది సార్. ఇప్పుడు ఏజ్ అర్థమైందా? ఇప్పుడు ఏజ్ కాబట్టి సెట్ అవుతుంది, అర్థమైందా? ఇప్పుడు ఏజ్ కాబట్టి త్వరగా రికవరీ అదంతా పని చేస్తూ ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు కన్సర్న్ అనమాట. అవి సిమ్టమ్ చూపిస్తాయి స్టార్టింగ్ లో, తర్వాత అవే రిజల్ట్స్ ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో క్రికెటర్ అవ్వడానికి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఏంటిది, మీరు చేసే రిస్క్ ఏదైతే ఉంటుందో, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఫాదర్కే చెప్పాను అనుకో, వాడు చేస్తాడు, ఆడుకుంటా అంటున్నాడు, ఆడుకొనియండి. సో ఒక 4-5 ఏళ్ళ తర్వాత లేట్గా సెటిల్ అవుతాడు అంతే, అంతకు మించి ఏమవుతుందిలే అని చెప్తాను. అర్థమైందా? ఓకే సార్. సో 10th house సెక్స్టైల్ నెట్ అంటే మీకు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీకేం చెప్తానంటే, నువ్వు ప్రిపేర్ అవ్వమ్మా. ఇది కేక్ వాక్ అయితే కాదు, ఒక డిఫరెంట్ పాత్. దీనిలో మనకి కష్టం కనబడుతుంది. లేదంటే మీరు చెప్పినట్టుగా నేను చదువుకుంటాను, ఉద్యోగంలోకి వెళ్తాను అంటే ఆఫ్లో అయినా కూడా నువ్వు సెటిల్ కావడానికి టైమే పడుతుంది. కాబట్టి నీకు నచ్చిందే చెయ్యి, ఎందుకంటే మీకు బ్యాకప్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఫండింగ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి. కానీ ఇదైతే కేక్ వాక్ కాదని చెప్పేసి నేను దాన్ని మార్చి చూపిస్తాననే రేంజ్లో మనం ఆడితే తప్ప అది కాదు. ప్యారలల్లీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్. మనం చెప్తే ఇనే టైప్ కాదు కదా, లగ్న అష్టమాధిపతుల పరివర్తనం. సో కాబట్టి ఎక్స్ట్రీమ్ ఆఫ్ టఫ్ కాంబినేషన్. దానికి మళ్ళీ కుజుడు, రాహువు కలిసి ఉన్నారు సాటర్న్ స్టార్లో. కాబట్టి యువర్ ట్రికీ గై. కాబట్టి చెప్తే ఈయన టైప్ కాదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసే నువ్వు తెలుసుకోవాలన్నమాట. సో ఏదేమైనా కానీ ఇది 29-30కి అది అవుతూ ఉంటే 29-30కి మనకి ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. అక్కడ సన్లో మనకి లిఫ్ట్ అవుతుంది, కానీ అక్కడ మళ్ళీ ఒక రెసిషన్ పీరియడ్, ఒక ఎఫెక్ట్ ఉంది. మిథునంలోకి శని, యురేనస్లు వస్తారు, కర్కాటకంలోకి వస్తారు, అది ఒక 7.5 ఇస్తుంది. బట్ స్టిల్ ప్రోగ్రెసివ్ 10th house రెట్రోగ్రేడ్ ప్లానెట్కి సెక్స్టైల్ ఇస్తూ ఉంది. అది మంచిది కాదు, అదొక ట్రిక్కీ కాంబినేషను. చాలా గట్టిగానే ఉంది అంతే. మళ్ళీ ఏమి ఆస్పెక్ట్ ఫామ్ కావాలి, ప్రోగ్రెసివ్ వీనస్. అమ్మయ్య, ఆ వీనస్ సాట్రానికి మళ్ళీ సెక్స్టైల్ ఇచ్చినప్పుడు కానీ లిఫ్ట్ అవ్వట్లేదు చార్ట్ పైకి బాగా. అర్థమైందా? ప్రోగ్రెసివ్ వీనస్ 2037లో 33 ఇయర్స్కి సెక్స్టైల్ ఇచ్చి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీని నెటల్ వీనస్ని కంజంక్షన్ చేసి ఇదంతా చేంజ్ చేయాలి. అప్పటి వరకు కూడా అసలు చాలా అదిగా వెళ్తా ఉంది. చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి చార్ట్లో, బాగా వాలిటిలిటీ చార్ట్ ఇది. అర్థమైందా? పైకి కిందికి స్వింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక నిమిషం నువ్వు క్రికెట్ అనొచ్చు, రెండో నిమిషం ఇంకోటి అనొచ్చు. అర్థమైందా? థాట్స్ అనేవి మారిపోతున్నాయి, ఫిక్స్డ్గా ఉండట్లేదు. ఎప్పుడైతే మనము ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్కి జంప్ చేస్తామో, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు క్రికెట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, దీన్ని అక్కడ వాడుకోలేకపోతాం. మళ్ళీ అక్కడ ఇంకో 4 ఏళ్ళు చేస్తాం, అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని వాడుకోలేదు. సో దానివల్ల ఏమవుతుంది, సైకిల్ అనేది ఒక లూప్ లాగా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కానీ ఆల్ ది బెస్ట్. ఇంకా క్వశ్చన్స్ సార్? అంటే ఇప్పుడు దగ్గరలో పాజిటివ్ టైం 33 years వరకు పాజిటివ్ టైం ఏం లేదంటారా సార్? 33 years అని కాదు, మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకున్నా కూడా మనము టైంని ఒక 5 years ఇట్లా బ్లాక్ లో చూసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మాత్రం చూస్తున్నాను. ఈ చార్ట్ అయితే కొంచెం వాలిటిలిటీ అవుతుంది. మీరు ఒక కేటగిరీ మీద కనుక కాన్స్టెంట్ గా లేకుండా మీరు మల్టిపుల్ కేటగిరీస్ కి జంప్ అయ్యేటట్టు కనుక జరిగితే మీ యొక్క కెరియర్ గ్రాఫ్ లో వాలిటిలిటీ అనేది వెరీ కామన్. అర్థమైందా? మీరు ఒకటి చేస్తారని గ్యారంటీ లేకుండా రకరకాలు చేసేదానికి కారణం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ 6th లార్డ్ అనేవాడు 6-11ని సిగ్నిఫై చేయాలి బలంగా. 6-11 సిగ్నిఫై చేస్తే మనం స్పోర్ట్స్లో విన్ అవ్వడానికి ఛాలెంజెస్ ఇస్తాడు. ఇది నేను చెప్తే తెలిసేది కాదు కాబట్టి మీరు ప్లే చేస్తే తెలుస్తుంది. కానీ ప్లే చేసి తెలుసుకునే లోపు 4-5 సంవత్సరాల టైం అయిపోతుంది. అర్థమైందా?
సో కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఒకవేళ ఇది కాకపోతే నాకు ఇంకేదన్నా బ్యాకప్ ఉందా. సో ఎట్లనో మీరు అంటే నేను మీ సిచ్యువేషన్లో ఉంటే ఒక ఐడియా చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జావా నేర్చుకున్నారు, జావాతో పాటు టెస్టింగ్ నేర్చుకున్నారు, ఇంకోటి ఏదో చేశారు. 1 year 2 years మీరు ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసి అది ఆపి మీరు దానిలోకి వెళ్ళి ట్రై చేసి ఓకే అది వర్కౌట్ కాలేదని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తే ఇప్పుడు మళ్ళీ చదవద్దు. మీరు రిటర్న్ వచ్చాక డైరెక్ట్గా ఒక్కసారి వెరిఫై చేసుకొని మళ్ళీ జాబ్లోకి వెళ్ళేటట్టు ఉండాలి. అలా ఒక బ్యాకప్ లాగా సృష్టించుకొని మీరు దీన్ని క్రాక్ చేసి చదువు ఎలా అయితే ఫినిష్ చేశారో దీన్ని కూడా ఒక 1-2 years అలా ఏదో ఒక చిన్న కంపెనీ అయినా కానీ 1-2 years చేసి అప్పుడు వెళ్ళమంటా. ఎందుకంటే ఎలానో వాలిటిలిటీ ఉంది, ఏదైతే అది అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ట్రై చేస్తున్నాము. సో ఒకవేళ ఏదైనా అయినా కానీ మనకు వచ్చి మనం ఇంకొక జాబ్ చేయగలుగుతాం అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం వెళ్తాం. కాబట్టి దట్ వుడ్ బి గ్రేట్ ఐడియా అనిపిస్తూ ఉంది. ఏమంటారు? అర్థమైంది సార్. అంటే రిస్క్ తీసుకోవద్దు అంటున్నారు. రిస్క్ తీసుకోమంటున్నాను కానీ అది ఎందుకంటే ఇప్పుడు మన కోరికను చంపుకోలేం కదా. మనం కావాలనుకుంటే చెయ్యాలనుకుంటాం. సరే కరెక్టే, చెయ్యి కాలుతుందన్నా కూడా మనం పిల్లోడు వెళ్ళి పట్టుకుంటాడు. అది ఓకే కాలుతుందని సెకండ్ టైం అర్థమవుతుంది. దానికన్నా ముందే ఏం చెప్తున్నానంటే ఒక 2 years పాటు జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 20 ఏళ్ళు చదివారండి మీరు, 2 ఏళ్ళు జాబ్ చేయడానికి ఏముంది. సో ఆ 2 years ట్రై చేయండి. చేసిన తర్వాత దెన్ యూ టేక్ ఏ అగ్రెసివ్ డెసిషన్. ఒకవేళ చెయ్యాలనుకుంటే అప్పటికి కూడా మీ మూడ్ అనేది అట్లనే అనిపిస్తే, అది నేను అనేది. ఓకే సార్. ఓకే సార్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన అనాలిసిస్ మీకు నచ్చాలని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే మీ కోరికకి తగ్గట్టు నేను చెప్తానని గ్యారంటీ లేదు. ఎందుకంటే నాకు వచ్చిన క్యాలిక్యులేషన్ మాత్రమే చెప్పాలి. నన్ను హైర్ చేసినప్పుడు, నన్ను పిలిచినప్పుడు నాకు తెలిసిన క్యాలిక్యులేషనే చెప్తా అంతే. సార్ ఎస్ సార్. ఓకే సార్. రైట్. నేనేం అనుకోను సార్. లైక్ ఇప్పుడు మీరు నిజం చెప్పాలి అనే కదా మిమ్మల్ని కాంటాక్ట్ చేసింది. అవును. ఐ ఫీల్ హ్యాపీ. నాకు నిజం చెప్పారని చెప్పి ఐ ఫీల్ హ్యాపీ. రైట్. ఇంకా అదే మీరు ఏదో ఇంకా అది ఇది అవ్వచ్చు అలా అవ్వచ్చు నువ్వు సూపర్ ఇట్లా చెప్పారంటే ఏదో కొంచెం వెలితిగా అనిపిస్తుంది. అట్లేదు, అక్కడ ఉన్నదాన్ని బట్టి బాగుంటే బాగుందనే ప్రొజెక్ట్ చేస్తాను. కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటే బాబు ప్రిపేర్ అవ్వని కూడా చెప్తాను నేను. ఎస్. ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదే సార్ ఇంకా కెరీరే మెయిన్. కాకపోతే ఒకవేళ ఇట్లాంటి మ్యారేజ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని డౌట్ గా ఉంది. అంటే సెవెంత్ లార్డ్ రెట్రో కదా, సో డౌట్ గా. సెవెంత్ లార్డ్ రెట్రో అయినా క్యాన్సిల్ అయింది కదా. సో బికాస్ ఆఫ్ రాహు వల్ల. తర్వాత వీనస్ కూడా దశమంలో ఉండి సేవ్ చేస్తున్నాడు ఎగ్జాల్ట్ అయ్యి. సో దాదాపు ఒక 80% బాగానే ఉంటుంది. 20% ఎక్కడో ఇష్యూస్ టైమింగ్ వల్ల. ఎట్లనో మన నేచర్ కూడా కొంచెం ట్రికీ నేచర్ కాబట్టి మనము బ్యాలెన్స్డ్ కంపాటబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అంతే ఏమున్నది. అంటే ఇక్కడ యురేనస్ టెక్స్టైల్ మార్స్ ఆపుతుంది, కానీ రెట్రోగ్రేడ్ సాటర్న్ డైరెక్ట్ అయినాక మీలో మెచ్యూరిటీ చేంజ్ అవుతాయి, కొంచెం బెటర్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే సార్. ఏజ్ పెరగాలి. ఇది సాటర్న్ కనెక్టెడ్ టు లగ్న కాబట్టి సాటర్న్ స్టార్ లార్డ్ ని జుపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏజ్ కొంచెం పెరిగితే కొంచెం చేంజ్ వస్తుంది. కానీ ఆ 6th 8th లార్డ్స్ లగ్న అష్టమాధిపతి పరివర్తన ఇదంతా విపరీత యోగం. ఇదంతా ఏంటంటే జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం ఉండము, జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసినట్టు మనకి జరగదు ఏది కూడా. సో హైలీ వాలిటిలిటీ చార్ట్ కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఫేవరబుల్ గా ఒక్కటేసారి పైకి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటుంది. వాలిటిలిటీ స్వింగ్ అనేది ఉంటూ ఉంటుంది. సరే చూద్దాం. ఆల్ ది బెస్ట్. చెప్పాలి సార్. ఇంకా కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడతాను చెప్పండి సార్.